గల్ఫ్ దేశాలు ఆళ్ళంతట ఆళ్ళు తెగించకపోతే దేనికి పనికిరారిక. కువైట్‌కి సంబంధించినటువంటి ఏ మన ఎయిర్‌పోర్ట్ మీద దాడి చేసింది ఇరాన్ మొన్న. 2 రోజుల పాటు మంటలు అలాగే సాగుతానే ఉన్నాయి. అక్కడ ఆయిల్ క్షేత్రాలను ధ్వంసం చేసింది. తాజాగా దీంతో కువైట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరాన్ రాయబారికి ఏకంగా సమన్లిచ్చింది. మూడోసారి పిలిపించి ఫిబ్రవరి నెలాఖరు నుండి ఇప్పటికి మూడోసారి పిలిపించి అధికారిక నిరసన తెలియజేసింది. దాడుల్ని తక్షణం నిలిపేయమని డిమాండ్ చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం మార్చి 25న కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇంధన ట్యాంకుల మీద జరిగిన దాడి నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. విమానాశ్రయం ఒక పౌర సముదాయంగా సదుపాయంగా ఉంటే ఈ దాడి అంతర్జాతీయ చట్టాలను తీవ్రంగా ఉల్లంఘించడమేనంటూ కువైట్ తేల్చి చెప్పింది. ఈ ఘటన కువైట్ తీవ్రంగా ఖండించింది. ఇది మా దేశ సార్వభౌమాధికారం, గగనతలం మరియు ప్రాదేశిక సమగ్రతను స్పష్టంగా ఉల్లంఘించడమేనని చెప్పింది. ఇటువంటి చర్యలు ప్రాంతీయ మరియు ప్రపంచ భద్రతకు ముప్పు కలిగిస్తాయని చెప్పుకొచ్చింది. ఐక్యరాజ్య సమితి చార్టర్లోని ఆర్టికల్ 51 ప్రకారం కువైట్కి ఆత్మరక్షణ హక్కు ఉందని పునరుద్ఘాటిస్తూ ఈ పరిణామాలు ఇరాన్ పూర్తి బాధ్యత వహించాలి, తేడా వస్తే మేము తిరిగి దాడి చేయాల్సి వస్తుందని హెచ్చరించింది.